చెప్పండి బ్రదర్, ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయింది. సో పథకాలు రావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు దీక్ష చేపడతా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఆమన్గల్ ప్రాంతంలో రైతు దీక్ష అనేటువంటి దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రామన్న ఇక్కడ విచ్చేశారు కాబట్టి రామన్న కూడా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రైతు పక్షాన రైతులకు గోస వినడానికి వచ్చినటువంటి రామన్నకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు నాది సాలార్పూర్ గ్రామం, కర్తాల మండల్. సాలార్పూర్ గ్రామానికి అందులో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి నేను తెలియజేస్తా ఉన్నా. రుణమాఫీ అనేటువంటిది 350 మందికి, ఇక్కడ 350 మందికి జరగలేదు. ఒక్క గ్రామంలో 350 ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 7 కోట్ల రూపాయలు మీరు అప్పున్నారు. అదేవిధంగా రైతు భరోసాలో రైతులకు 1200 ఎకరాలు ఉంది. మా గ్రామంలో 1200 ఎకరాలకి 1500 చొప్పున అనుకున్న 1,80,00,000 రూపాయలు మీరు నా గ్రామానికి అప్పున్నారు. కౌలు రైతులు 400 నుంచి 500 ఎకరాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే వారికి 60 లక్షలు అప్పున్నారు. అదేవిధంగా ఎంజీ నరేగాలో ఉపాధి హామీ కూలీలకు కూడా వారికి 12,000 ఇస్తామన్నారు. 750 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారికి 90 లక్షలు అప్పున్నారు. వరి సాగు 500 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. ఆ ఒక ఎకరానికి 30 క్వింటాలు అనుకున్నా కానీ 15,000 క్వింటాలు పండుతూ ఉంది నా గ్రామంలో. ఆ 1500 క్వింటాలు ఇంటూ 500 వేసుకుంటే మీరు ఎంత అప్పున్నారంటే 75 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా రైతులకు మాత్రం 11 కోట్ల 5 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా మహాలక్ష్ములకు ఒక్కొక్క లేడీస్కి 2,500 ఇస్తున్నారు. అదేవిధంగా అత్తకు 4,000 ఇస్తున్నారు. ఆ విధంగా మహాలక్ష్మి పథకం ఇది పెద్ద బోగస్ పథకం. 1,700 మంది మహిళలు ఉన్నారు. 1,700 ఇంటూ 2,500 వేసుకుంటే 43 లక్షలు. 43 లక్షలు ఇంటూ 15 నెలలు. ఇప్పుడు 6,45,00,000 నా సాలార్పూర్ గ్రామ మహిళలకు మీరు అప్పున్నారు. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అన్నారు. 2 లక్షల జాబులు అన్నారు. నాలాంటి యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఈరోజు అశోక్ నగర్లో 13-15 కేసులు వేసేశారు. కుక్కను గుంజుకొని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా అనుకుంటే నిరుద్యోగ భృతి కూడా మీరు 4,000 ఇస్తామన్నారు. 15 నెలల నుంచి 4,000 చొప్పున మీరు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్క విద్యార్థికి మీరు 60,000 చొప్పున అప్పున్నారు. ఆ విధంగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో. ఆ 40 లక్షల మంది నిరుద్యోగులకు ఇంటూ 60,000 ఒక్కొక్కరు చొప్పున వేసుకుంటే 2,40,000 కోట్లు అంటే దాదాపు మన బడ్జెట్తో సమానం అంత అప్పున్నారు మీరు. ఈ విద్యార్థులతో కూడా GO 29 విషయంలో కావచ్చు, దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. SC ST BC మైనారిటీలకు ఇది చాలా అన్యాయం చేస్తూ ఉంది. దాంతోపాటు పాత జియో ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తారని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూములు గుంజుకుంటా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన బిడ్డలదే భూములను గుంజుకొని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డి లగచర్ల కూడా ఎక్కడ లంబాడి బిడ్డలు ఉన్నారో, ఎక్కడ గిరిజన బిడ్డలు ఉన్నారో అక్కడ మేము ఒకే స్థావరంలో మా యొక్క భూములు ఒకే కుప్పగా ఉంటుంది కాబట్టి మీరు మా భూముల మీద కన్నెర చేశారు. ఆ యొక్క లగచర్ల ఇష్యూలో మీరు మాత్రం ఆనాటి నిజాం ప్రభుత్వంలో నిజాం ఏ విధంగా అయితే బిహేవ్ చేసిండో ఈరోజు అదే నయా నిజాంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదే అక్కడ తిరుపతి రెడ్డి ఉన్నాడు, తిరుపతి రెడ్డి కాసిం రజ్వీగా ఉన్నాడు. కానీ మా ప్రాంత కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలలో 4th సిటీ అని చెప్పి మభ్యపెట్టి ఇక్కడ కొండల్ రెడ్డి మీరు నయా నిజాముగా మీరేంటంటే కాసిం రజ్వీ కంటే గొప్పగా మీరు ఇక్కడ దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ దోచుకోవడానికి మా యొక్క లంబాడి బిడ్డల యొక్క భూములను తీసుకుంటే మా దాంట్లో నానుడి ఉంటుంది. సోటా బుక్లీ కార్యక్రమాన్ని చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మీ యొక్క సీఎం వరకు మీ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అత్యుత్సాహంతో ఏదో ఒకటి చేయకూడదు. అధికారులు కూడా మీరు ఒక ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళాలి, వాళ్ళని సంజాయించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు భూములను లాక్కుంటామంటే మేము ఊరుకునేది లేదని చెప్తా ఉన్నాం. మీ యొక్క భూములు 600-700 ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఇచ్చుకోండి. మీరు ఎవరికైనా రోడ్లకు ఇచ్చుకుంటారా, ఫ్యాక్టరీలోకి పెట్టుకుంటారా? అల్లుని కోసమేమో లగచర్ల, మీ తమ్ముళ్ళ కోసమేమో మా కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలు. ఇది ఎక్కడి న్యాయం? మా భూములు మీ పెత్తనమైంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా భూముల విషయానికి వస్తే మాత్రం
చోటా బుకులి అనేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా రేపుతాం. చోటా బుకులి అనేటువంటిది ఏంటంటే కారం తర్వాత ఈ రోకలి ఆ రెండు తీసుకొని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తాడో ఆ ఊర్లో నుంచి తరిమి కొడతాం. ఇది మాత్రం నిజం. ఈ కర్తాల యొక్క ప్రాంతంలో నుంచి మాత్రం మిమ్మల్ని తరిమి కొట్టడం నిజం. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లో చూసుకుందాం. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరైతే ఉంటారో వారిని తూచా తప్పకుండా వాళ్ళని అసలు ఓట్లే వేయకూడదు వాళ్ళని. అంటే ఈ స్థానిక ఎలక్షన్లో రసవత్తరంగా ఉంటుంది అనుకోవచ్చా? రసవత్తరం కాదు, ఒక సైడ్ ఉంటుంది. ఇది తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీ కోసం బస్సుల్లో వెళ్ళి మేమే కదా తిరిగింది. మీ కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలో తెచ్చినాం. మీ కాంగ్రెస్ పార్టీని కూల్చి మీ పార్టీ అభ్యర్థాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఒక ఓటు కూడా వేయకుండా మేము ప్రతిరోజు మా అమ్మా నాన్నల కాలు పట్టుకొని అందరి కాలు పట్టుకొని మేము తిరుగుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం.